జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నేను కృష్ణ సత్యనారాయణ నేత. అయితే ఒకటి మీ ముందటికి వస్తున్న ఏంటిదంటే బీసీలకు ద్రోహం చేసిన బీజేపీ. నేను ఒక బీజేపీ కార్యకర్తను. బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉన్నది. బీజేపీ నాయకులు కూడా అంటారు అధికారంలోకి రావాలని. కానీ అచ్చముంగట్నే మన నాయకులు ఏం చెప్తున్నారు అంటే అసలు మొన్నటిసారే అధికారంలోకి వచ్చేది ఉండే బండి సంజయ్ని పక్కకు పెట్టి దాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు బీజేపీని. మన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ని పక్కకు పెట్టించి, ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసారు కదా బీజేపీ హైకమాండ్. కానీ బీజేపీ హైకమాండ్ బీసీ ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసిన వాళ్ళే ఈ రెడ్డిలకు రావులకు ఏమనిపించింది అంటే ఎక్కడ బీసీోడు ముఖ్యమంత్రి అవుతాడో, బండి సంజయ్ అవుతాడో, ఈటల రాజేందర్ అవుతాడో, అరవింద్ ధరంపూర్ అవుతాడో, వాళ్ళకంటే వాళ్ళని ఎందుకు కానియాలని చెప్పి వీళ్ళు లోపల రెడ్డిలు రావులు ఒక్కటై హైకమాండ్కు ఒత్తిడి తెచ్చి బీజేపీని అధికారంలోకి రాకుండా చేసారు. నిజంగా చెప్పాలంటే మన తెలంగాణ లోపల ఉన్న నాయకులే, సీనియర్ నాయకులే దీన్ని చేసారు. లేకపోతే మొన్నటిసారి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఆనాటి నుంచి వెళ్ళి ఈనాటి దాకా ఇలా ఒక కేసీఆర్ రాకముందు, బండి సంజయ్ అధ్యక్షుడు కాకముందు బీజేపీ ఎట్లా ఉండే, బండి సంజయ్ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక ఎంత ముందుకు వచ్చింది. అదొక్కటి హైకమాండ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని ఉద్దేశించి ఎవరిని వ్యతిరేకించి మాట్లాడతలేను. నేను ఒక బీజేపీ కార్యకర్తను, నరేంద్ర మోడీ అమిత్ షా గారి అభిమానిని. ఎందుకు అని అంటే నాకు కొద్దిగా ఈ ఎందుకొరకు ఇట్లా చేస్తుర్రు అని చెప్పి జర బాధ అనిపించి నేను వీడియో తయారు చేస్తున్నా. మీరు దీని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకొరకు అని అంటే బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేదే తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకులకు కూడా తెలిసే. మొన్నటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చేదాన్ని అడ్డుకునేదే బీజేపీ సీనియర్ నాయకుడు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుకున్నాడు కానీ వాళ్ళందరూ ఉన్నారు. ఇలా బాగా సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళే. ఇలా మీరు ఏదైతే ఇచ్చిరో అధ్యక్ష పదవి, బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు బీసీకి అధ్యక్ష పదవి ఇస్తే ఏం తక్కిలిపు ఉంటుండే? రెడ్డిలకు రావులకు ఎందుకు తక్కిలిపు? అంటే బీసీ అన్నది, బీసీ నినాదం, బీసీ ఒకటి ఉన్నది అని అంటే బీసీ కులాలు నిజంగా చెప్పాలంటే రెడ్డిల రావుల కంటే ఎక్కువ బీసీ కులాలు ఓటర్స్ అన్నిట్లలో ఉన్నారు. అన్నప్పుడు వాళ్ళకు ప్రాధాన్యత ఇయ్యక ఎప్పటికీ రెడ్డిలకు రావులకే ఇచ్చుకుంటూ వస్తారు. మీరు మొన్నటిసారి బీసీకి ఇచ్చిర్రు, బండి సంజయ్కి అధ్యక్షుడిని చేసినాక ఏ రకంగా ఊపు వచ్చింది అది మీకు అందరికీ తెలిసి, హైకమాండ్కి కూడా తెలిసి. బండి సంజయ్ని పక్కకు పెట్టినాక బీజేపీ ఎట్లా నడుస్తుంది అన్నది కూడా మీకు హైకమాండ్కు తెలిసే, నేను చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే కొద్దిగా బాధ అనిపించి నేను ఈ వీడియో తయారు చేసిన. మన బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరన్నా కానీ, రెడ్డిలు కానీ రావులు కానీ, మనం ఒక్కళ్ళని కించపరిచే విషయం కాదు. కానీ ఒకటి ఎందుకు అని అంటే వాళ్ళకి ఎందుకు మరి బీసీలు అంటే ఇంత చిన్న చూపు? మీ హైకమాండ్ కూడా ఆలోచించాలి. ఆలోచించి
ఇవాళ నేను ఈ వీడియో తయారు చేయడానికి రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తుర్రు అని చెప్పి నేను ఒక బీసీ బిడ్డగా నాకు కొద్దిగా ఆవేదన ఉండే. ఇలా మేము జెండాలు మోసేటోళ్ళం, బీసీలు అందరూ జెండాలు మోస్తారు, జెండాలు మోసకానే ఉంచుతారా? బీసీలను ముందడికి పోనీయరా? ఇలా నేను ఒక 30 ఏళ్ళ నుంచి వెళ్ళి బీజేపీ కార్యకర్తను కానీ బీజేపీ కార్యకర్తలకు ఒక్కలకు ప్రాధాన్యత బీజేపీ లోపల ఎవరిని కిందన ఇంకా అనగదొక్కుతుర్రు కానీ సీనియర్ నాయకులు మీదికి తీసుకొచ్చే ప్రబోధాలు చేస్తలేరు. దీని గురించి మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ వీరందరూ ఆలోచించాలని అందరికీ జై శ్రీరామ్. ఏమైనా తప్పులుగా మాట్లాడితే మీ దానిలో ఒక తమ్మునిగా భావించి క్షమించాలి. నేను మాట్లాడింది ఏమైనా తప్పులు ఉంటే మీరు క్షమించాలి. ఎవరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ వాళ్ళ దగ్గర పోయేదాకా షేర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఏమన్నా ఉంటే మీరు వాట్సాప్ మన కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీ